నా పేరు కట్ల శ్రీనివాసాచార్యులు. గత 30 సంవత్సరాలుగా చెన్నూరులో ఆర్ఎంపీ వైద్యం చేస్తున్నాము. మమ్మల్ని ఇప్పుడేదో వచ్చి దొంగలు, నకిలీలు అని మీరు కొత్తగా పేర్లు పెట్టి ఇలా హింసలు మొదలు పెడుతున్నారు. మేమేం దొంగలం కాదు. మీ దగ్గర సేవ చేస్తూ కొన్ని సంవత్సరాలు మీరేం మందులు ఇస్తున్నారు, ఇది దేనికి ఇవ్వాలి సార్, ఇది ఎలా ఇవ్వాలి అని మిమ్మల్ని అడిగి మీ దగ్గర నేర్చుకొని మా పరిధిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి పద్ధతులలో మేము పేద ప్రజలకు తక్కువ ఖర్చులో వైద్యం చేస్తున్నాం. మేము దొంగలమో కాదు, నకిలీలము కాదు. మీ దగ్గర ఉంటూ నేర్చుకున్నటువంటి అనుభవ వైద్యంతో పేద ప్రజలకు అనుకూలంగా వాళ్ళకు తక్కువ ఖర్చులో వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి సడన్ గా వచ్చి మీరు బంద్ చేయమంటే ప్రజలందరికీ మీరు ప్రత్యామ్నాయం కల్పించండి. వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం పల్లెలో కూడా ప్రత్యామ్నాయం కల్పిస్తే ఆటోమేటిక్గా మేమే తప్పుకుంటాము. అలా కాకుండా మా తల్లిదండ్రులు, భార్య పిల్లలు, చదువులు అన్ని మధ్యలో ఉన్నాయి. మాకు ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పించిన తర్వాత ఇది చూపెట్టిన తర్వాత ఇంకోటి చేయాలి. కానీ సడన్ గా వచ్చి మీరు మానేయండి అని ఇట్లా మమ్మల్ని దొంగల్లాగా చిత్రీకరించి చేయడం సమంజసం కాదు. దీన్ని టీజీఎంసీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ తప్పకుండా ఆదరించాలి. దీనికి నిరసనగా మేము అందరం కూడా కంటిన్యూగా బంద్ చేయాలని కూడా తీర్మానం చేస్తున్నాము. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా మేము బంద్ చేస్తాము. అప్పుడు ప్రజలందరూ ఎలా ఇబ్బంది పడతారో అప్పుడు గవర్నమెంట్ పరిష్కారం చూపే ప్రయత్నము టీజీఎంసీ వాళ్ళు చూపుతారో దానికి వాళ్ళు ఆలోచించాలి. ఈ పోరాటం ఎంతవరకైనా మేము సాగించడానికి ఉన్నాం. ఎందుకంటే మా బ్రతుకు కొడుతున్నారు, బ్రతుకు బరువు జీవితం మీద కొడుతున్నారు, మా బ్రతుకు మీద కొడుతున్నారు. పేద ప్రజల బ్రతుకు కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దీనికి మేము నిరసనగా బంద్ పాటించాలనుకుంటున్నాం. అందరు దీనికి సహకరించాలి. ముందుగా ఎంబచ్చే టీవీ వారికి నమస్కారాలు. అయ్యా, నా పేరు గాదా శంకరయ్య. నేను 40 సంవత్సరాల నుంచి ఈ వైద్య వృత్తి కొనసాగిస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ పేద ప్రజలకు వైద్యం చేస్తూ ఎన్నో సేవలు చేస్తున్నాము. గతంలో ఉన్నటువంటి అధికారులు కూడా మా ప్రశంసలను మేము ప్రజలను ఎడ్యుకేటెడ్ చేశాము, వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చాము. పల్స్ పోలియో అంటే తెలియని వాళ్ళకు కూడా మేము పల్స్ పోలియో వేయించే పిల్లలకి వెళ్ళిన జబ్బులు రావని అవేర్నెస్ గ్రామీణ ప్రాంతాలలో మా వైద్యులను నేర్పించి గ్రామీణ వైద్యాల నుంచి చేపించి చదువుకోకుండా పిల్లలను చదివించమని చెప్పి ప్రోత్సహించేసి ఇలా విద్యావంతులు చేసినటువంటి ఘనత మాకుంది. మాకు అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓ ప్రశంసా పత్రాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని సహకరించి బేసెక్టమీ, టూవెక్టమీ కేసులలో ప్రభుత్వాన్ని ప్రోత్సహించి అన్ని విధాలుగా సహకరించి మాకు ప్రసవం లభించిన రోజు ఈ రోజు. ఈ టీజీఎంఎస్ వల్ల వచ్చి మరి నకిలీలని, దొంగలని అంటున్నారు. ఇది సబబైన విషయం కాదు. ఎందుకంటే మేము చాలా పేద వర్గానికి, బడుగుల వర్గానికి, బడుగు వర్గాలకు స్లమ్స్ ఏరియాలలో వాళ్ళతో అయ్యా అవ్వ వాళ్ళతో కూర్చుండి వాళ్ళతో వైద్యం చేస్తూ వాళ్ళకు న్యాయం చేస్తూ తక్కువ ధరలో పైసలు ఇచ్చినా ఇవ్వకుండా 24 గంటలు సేవ చేస్తూ మేము జీవిస్తూ వాళ్ళని కాపాడుకుంటున్నాము. ఇవాళ మీరు వచ్చి మమ్మల్ని నకిలీ రావడం సౌకర్యమైన విషయం కాదు. దయచేసి మీరు అలాంటి మాట్లాడకండి. మేము గతంలో ఫెడరేషన్ ద్వారా ఎన్నో కష్టపడి ఎన్నోసార్లు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి మేము ఒక ఫెడరేషన్ ద్వారా మేము అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము 2009లో ఒక పెద్ద బహిరంగ సభ హైదరాబాద్ నిజాం కాలేజ్ లో గ్రౌండ్ లో పెట్టి 1,00,000 మందిని ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నట్టు రాజశేఖర రెడ్డి గారు గౌరవనీయులు మమ్మల్ని చూసి మాకు ఒక జీవో ఇచ్చి మాకు ట్రైనింగ్లు కూడా ఇప్పించి ఘనత సాధించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము. మేము ఎన్నో అప్పుడు ఒక 1000 గంటల శిక్షణ అంటే దాదాపు ఒక సంవత్సరం ప్రభుత్వ అధికారులు వచ్చే ప్రభుత్వ ఆసుపత్రులలో మా అందరికీ ట్రైనింగ్లు ఇచ్చినటువంటి ఘనత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ఇచ్చి తర్వాత మధ్యలోనే పాపం అకస్మాత్తుగా ట్రైనింగ్లు అయిపోయి లాస్ట్ ఛాన్స్ లో అది దివంగత చనిపోవడం మా దురదృష్టకరమైన విషయము. అప్పటి నుంచి వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా విస్మరించినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మా ప్రభుత్వం వస్తే 6 నెలల్లో మీకు మళ్ళీ ట్రైనింగ్లు ఇచ్చా లేకుంటే ఒక ఎగ్జామ్ పెట్టా మీకు సర్టిఫికెట్లు ఇస్తానని మా ప్రభుత్వం హామీ ఇస్తే మేము ఈ రోజు అందరితో అంటే గ్రామీణ ప్రాంతాలలో మేము కూడా ఓట్లు వేయించి మేము ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత ఇవాళ టీజీఎంసీ వాళ్ళు మా చేస్తుంటే కూడా మేము ప్రభుత్వానికి చెప్పుకున్నా కూడా ప్రభుత్వం మాకు సహకరించకపోవడం శోచనీయము. ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వ అధికారులారా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఇప్పటికైనా మాకు ఈ టీజీఎంసీ నుంచి
తనిఖీలు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు పెట్టినటువంటి కేసులు చాలా మంది మీద కేసులు పెట్టారు, అవి కూడా ఎత్తివేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఒకవేళ ప్రభుత్వం ఇలాంటి తీసుకోకపోతే మేము ఒక 4-5 రోజులలోనే ఒక జిల్లా వ్యాప్తంగా ఒక సమావేశం పెట్టి అన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వైద్యులందరితో కూడా బంద్ చేపిస్తామని మేము సభాముఖంగా తెలియపరుస్తూ నాకు అవకాశం చెన్నూరు మండల వైద్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు సిహెచ్ దేవదాస్ అండి. మరి మేము గత 30 సంవత్సరాలుగా మేము ప్రజల మధ్యలో ఉంటూ ఉన్నవారి పక్షాన లేని వారి పక్షాన మేము మరి వారి మధ్యలో ఉంటూ వైద్యం చేస్తూ మరి కరెంటు లేని సమయంలో మరి రోడ్డు లేనటువంటి సమయంలో మరి బురదలో ఉంటూ వర్షం వచ్చినప్పుడు సూర్యుల కింద మరి దాక్కుంటూ పోయి ఇంటింటికి తిరిగి అయ్యా అమ్మ మీకు ఎలా ఉన్నది, ఏం చేస్తున్నారు, అయ్యా మాకు జ్వరం వచ్చింది, అయ్యా రాండి అని చెప్పేసి వాళ్ళ బాగోలు మేము అడిగి తెలుసుకుంటూ వారికి అతి తక్కువ ఖర్చులోనే మేము వాళ్ళకి వైద్యం చేస్తూ వారిని మంచి మరి చెడు ఆలోచన చేస్తూ వారి మంచి ఆరోగ్యపరంగా వారిని మోటివేషన్ చేస్తూ ఉంటున్నాము. కానీ మరి 30 సంవత్సరంలో మరి ఏ ప్రభుత్వం కూడా మరి ఈ ఆర్ఎంపీ డాక్టర్ల వ్యవస్థని మరి వారిని దుర్వినియోగపరచలేదు. కానీ అందరూ కూడా గవర్నమెంట్ వారు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా మరి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లని వారిని మోటివేషన్ చేస్తూ వారిని మరి మంచి మంచి ప్రశంసలు అందించి ఉన్నారు. ఎందుకంటే వారు పల్లెల మధ్యలో ఉంటున్నారు, మరి వాళ్ళతోటి మరి జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా మరి వాళ్ళతోటి ఉంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుస్తూ మరి మాతోటి కాని పక్షంలో మరి గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తూ మరి మేము వారి యొక్క మరణం పొందుకుంటున్నాం. కనుక మరి నేటి ఈ దినంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినట్టయితే చాలా మంది కుటుంబంలో మరి అయోమయమైన పరిస్థితులు మరి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మేము ఈ నేటి ఈ దినంలో మరి ఇప్పుడు అనవసరంగా మరి వారు వచ్చి మరి మీరు వైద్యం చేయొద్దు, మీరు బంద్ చేసుకొని అంటున్నారు. కనుక మరి ఈ స్థితిలో మేము ఈ వయసులో మరి ఎక్కడ పోయి మేము వైద్యం చేయాలి, మరి ఏం పని చేసుకొని బతకాలి? ఒక కోంట వాళ్ళు దుకాణంలో ఒక వ్యక్తి పని చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఒక 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసుకుంటే అదే వ్యక్తి మళ్ళీ పోయి వాళ్ళు జీవనోపాధి కొరకు మనకి దుకాణం పెట్టుకుని ఆయన కుటుంబాన్ని పోషించుకుంటాడు. కనుక ఏదేమన్నా కానీ మరి మాకు మరి మరి అప్పుడు 2009లో మరి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో వీరు మాకు ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ వృత్తిని వారు గమనించి మరి ఒక మంచి శిక్షణ ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లో వారి అధ్యక్షతన. కానీ మంచి 3 నెలల్లో మంచి శిక్షణ ఇచ్చి తర్ఫీదులు చేసి మీరు గ్రామంలోకి వెళ్ళండి, మీకున్న పరిధిలో మీరు మరి నిర్వర్తించండి మరి వారు మాకు నేర్పించున్నారు. అట్టి సేవనే మేము ప్రజల మధ్య ఉంటూ మరి ప్రజా పాలనలో మరి అనేకమైన వాటికి మేము వైద్యం అందిస్తున్నాం. కానీ నేటి ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మరి మీరు వైద్యం చేయదు, మీరు లంగలు దొంగలు మరి ఎన్నో అసలు ఆ పేరు అంటను కూడా మాకు మంచిగా అనిపిస్తలేదు. మరి వారికి మంచిగా ఉంటే మంచిగా ఉండొచ్చేమో, కానీ అది దయచేసి అది మీరు విరమించుకోవాలని మనం చేసుకుంటున్నాము. దయతో మీరు మరి ఉన్నతమైన స్థితిలో ఉన్న డాక్టర్స్ గమనించాలని మనం చేసుకుంటున్నాము. కనుక మీరు మా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ అట్లా మీరు మరి మాకు సహాయం చేయండి. మాకు తెలియని పక్షంలో మీరు తెలియపరిచి మమ్మల్ని ముందుకు నడిపించండి. అదే విధంగా మరి గ్రామంలో ఉన్నట్టు వాళ్ళు కూడా మరి చిన్నపిల్లలు మరి యవనస్తులు మరి వృద్ధులు ఎంతో మంది ఉన్నారు. మరి వారి మధ్యలో మేము ఉంటున్నాం. వారి ఎడ్యుకేషన్ వారి చదువుల్లో మరి వెనకబడి ఉన్నా కానీ వాళ్ళని ఎడ్యుకేషన్ చేసి వాళ్ళు బడికి పంపిస్తున్నాం. వారు పోలీసులు అయిపోయినా బీసీసీలు ఇంజక్షన్ అయిపోయినా ఏది ఉన్నా కానీ మేము వాళ్ళని ఎడ్యుకేషన్ చేసి వారు గవర్నమెంట్ పరంగా ఆరోగ్యం కావాలని చెప్పేసి మేము వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటున్నాం. కనుక ఆ విషయంలో మేము అందరం కూడా మరి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు ఒక వైద్యమే కాదు, సోషల్ వెల్ఫేర్ కూడా అన్ని విషయాల్లో మేము తీసుకొస్తుంటున్నాం. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తించకుండా మమ్మల్ని ఏదో లంగలు దొంగలు బలహీనలు ఈ లోకంలో లేని వాళ్ళు లేదంటే ఈ భారతదేశం కాని వాళ్ళు అనే మమ్మల్ని దూరం చూస్తున్నారు. దయచేసి మరి ఒక హోదాలో ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్లు మమ్మల్ని గమనించి మా యొక్క పరిచయంలో మీరు సోదర ప్రేమతోటి మమ్మల్ని ముందుకు నడిపించాలని, ఇలాంటి దాడులను ఆపేయాలని మరి సవినయంగా మరి పెద్దలందరినీ వేడుకుంటున్నాము. గత కొన్ని దశాబ్దాలుగా మారుమూల గ్రామాలలో కనీసం నడిచిపోవడానికి కూడా సరైన రహదారి లేని పరిస్థితుల నుంచి కూడా ఆర్ఎంపీ వ్యవస్థ అనేది ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకు చిన్న చిన్న సమస్యలకి వాళ్ళు ఎక్కడికో వెళ్లకుండా వాళ్ళకు అందుబాటులో ఉండి 24 గంటల వైద్య సహాయం అందిస్తూ బతుకుతున్నాం, వాళ్ళను బతికిస్తున్నాం. అలాంటి మా మీద ఈరోజు టీజీఎంసీ వాళ్ళు మేము నకిలీ వైద్యులం అని చెప్పి దాడులు మొదలుపెట్టిండ్రు.
సరే, నకిలీ వైద్యులు అనేది ఎప్పుడు వాడాలో ఎప్పుడు వాడకూడదో మేము వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు అది. మేము నకిలీ వైద్యులం కాదు. మాకున్న అవగాహన మేరకు వాళ్ళ చిన్న చిన్న జబ్బులకు మేము నయం చేసుకుంటూ, నయం కాని వాటిని మేము వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో మేము వాళ్ళకి మార్గదర్శనం చేస్తూ మేము బ్రతుకుతున్నాం. వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు వచ్చేది మా వద్దకే. వచ్చినప్పుడు వాళ్ళకు మేము చేయగలిగింది మాత్రమే చేస్తున్నాం. చేయలేని వాటిని తప్పనిసరి గవర్నమెంట్ హాస్పిటల్కో లేదంటే సరైన వైద్య సౌకర్యాలు ఉన్న వేరే మంచి డాక్టర్ దగ్గరకో పంపించడం జరుగుతున్నది. ఇటువంటి పరిస్థితిలో మేమేదో ప్రజా ఆరోగ్యానికి భంగం కలిగిస్తున్నామని, మేమేదో వాడకూడని మందులు వాడుతున్నామని చాలా రకాల అభియోగాలతో మా మీద ఇవాళ ప్రజల్లో చులకన భావం కలిగేటట్టుగా ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. అయ్యా, టీజీఎంసీ వాళ్ళు ఎవరైనా కూడా ఒకటి విషయం గుర్తుంచుకోవాలి. మేమంటూ ఈ చేసే వైద్యం ఏదైతుందో ఎప్పుడు పరిధులు దాటలేదు. నిజమే, ఎవరైనా పరిధులు దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు గుర్తించండి. వాళ్ళ ద్వారా మీకు వాస్తవంగా వాళ్ళు తప్పు చేసినట్టే కనుక మీ దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళని శిక్షించండి. కానీ మూకుమ్మడిగా అందరి మీద పడి ఒక వ్యవస్థనే నిర్వీర్యం చేయాలనుకుంటే దానికి తగినంత మీరు అక్కడ సౌకర్యాలు అరేంజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆర్ఎంపీలు వాళ్ళే తప్పుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకనంటే అందుబాటులో ప్రజలకు వైద్యం ఉన్నప్పుడు వాళ్ళు ఆర్ఎంపీలను ప్రిఫర్ చేసే అవకాశం ఉండనే ఉండదు. ఇక్కడ సమస్య ఏంటంటే మేము ఇస్తున్న మందులతో వాళ్లకు ఎంతో కొంత ఆరోగ్యపరంగా లేదంటే ఆర్థిక పరంగా భారం కాకుండా మేము చూస్తున్నాం కాబట్టి మాకు ఇవాళ మనుగడ ఉన్నది. ఆ సర్వీస్ని మీరు అందించగలిగినాడు మేము కాలక్రమంలో ఇవాళ బంద్ పెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మీరు కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎంతో కొంత మేము సమాజానికి బతికిస్తూ మేము బతుకుతున్నాం, మా బ్రతుకులలో ఇబ్బందులు పెట్టేసి ఈ రకంగా చేయకూడదని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. అట్లాగే ఇవాళ ప్రతి చిన్న వ్యాధికి ప్రతి ఒక్కరు కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలంటే అది సాధ్యం కాని విషయం దాదాపు ప్రతి ఐఎంఏలో ఉన్న డాక్టర్లకి తెలుసు, టీజీఎంసీ వాళ్ళకు కూడా తెలుసు. ఈ రకంగా మీరు ప్రజలను ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని బాధ పెట్టేసి మీరు సాధించేదానికన్నా కోల్పోయేది ఎక్కువ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దయచేసి ఒకసారి ఈ విషయంలో పునరాలోచన చేయండి. చేసి ఆర్ఎంపీ వ్యవస్థను మీరు కంట్రోల్ చేయండి. మీరు సరైన విధంగా చేయడానికి మీరు ఆదేశాలు ఇవ్వండి. మీ ఆదేశాలను మీరు చేసినప్పుడు తప్పకుండా మీరు చర్యలు తీసుకోండి. ఆ విషయంలో మేము కూడా మీకు సంఘీభావంగానే ఉంటాం. అంతే తప్ప వ్యవస్థనే నిర్మూలించేద్దాం, వ్యవస్థనే లేకుండా చేద్దాం అని అన్నప్పుడు ప్రజల బాగోగులు కూడా పట్టించుకోవాల్సిన ఆలోచన మీకు కూడా ఉంటుంది. సామాజిక బాధ్యత అనేది మీరు మర్చిపోయి అందరినీ మూకుమ్మడిగా మూసేద్దాం అనుకోవడం మాత్రం సమంజసం కాదని మనవి చేస్తున్నాం. ప్రస్తుతానికి టీజీఎంసీ వాళ్ళు ఆర్ఎంపీ వ్యవస్థ మీద ఎటాకులు చేస్తున్నారు. కాకపోతే ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా చెప్పలేదు మేము ఇట్లా మీ మీద అటాక్ చేస్తాం, మీరు ఈ రకంగా మెదులుకోండి, ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి. కానీ ఒకసారి కూడా మీటింగ్ పెట్టి అందరికి తెలియజేసి మేము ఇలా మీరు చేసినట్టయితే దుర్వినియోగం చేసినట్టయితే మీ మీద అటాక్ చేస్తాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పలేదు ఇప్పటివరకు. సడన్గా వచ్చి చేసేసరికల్లా ఒక మాకే కాదు మా మీద ఆధారపడి ఉన్న కుటుంబాలకు అందరికీ ఇబ్బంది అవుతుంది. తర్వాత పల్లెటూరులో ఉన్న జనానికి పేషెంట్లకు కూడా ఇబ్బంది అవుతుంది. నేను గత 50 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా ఒక కేసు కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ సహకరిస్తూ ప్రతి ఒక్కరు మన్ననలు తీసుకుంటూ ఇప్పటి వరకు సంతోషంగా జీవిస్తున్నాం. అటువంటి సంతోషాన్ని ఇప్పుడు నాకే కానీ ఇంకెవరికైనా కానీ చివరి దశలో కూడా ఎవరికైనా ఇబ్బంది ఇప్పుడు ఏం పరిస్థితి, ఏ ప్రాక్టీస్ చేయలేని పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాలి. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు వచ్చి గమనించండి, ఇంకో క్వాలిఫైడ్ డాక్టర్ వచ్చినా కానీ ఇప్పుడు ఆర్ఎంపీ నీడ్స్ పెట్టి మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి మీరు కూడా అన్ని ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా గత 50 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నాను, ఇప్పటి వరకు ఎవరు కూడా అటాక్ చేయలేదు. కాకపోతే మాకు సహకరించారు. ఏదైనా కేసు చేయకపోయినా కానీ మీరు ఇలా చేసుకోండి, ఇట్లా ఉండండి చేశారు తప్ప ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయలేదు. ఇది ఘోరమైన అన్యాయం. ప్రతి ఒక్కరు కూడా బాధపడవలసిన, ప్రపంచ యావత్ తెలంగాణ మొత్తం కూడా బాధపడవలసిన పరిస్థితి, అందరి జీవితాలతో ఆడుకుంటున్నట్టు పరిస్థితి. కాకపోతే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎక్కడ పోవాలి? మీరు వితండవాదం అనుకోవచ్చు. కాకపోతే ఏ రకంగా చెప్పినా కానీ ఒక రకంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టినట్టే.
వీళ్ళు ఇప్పుడు పేషెంట్లకు తప్ప కుటుంబ వ్యవస్థ కూడా ఆరోగ్య వ్యవస్థ కూడా చిన్న భిన్నమవుతుంది, కైకిలి కంటే హీనంగా బ్రతుకు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి ఇటువంటి దాడులను ఆపి వ్యవస్థను సక్రమంగా చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయండి. వద్దు, ఒకసారి చెప్పండి, ఒకసారి కాదు 2 సార్లు చెప్పండి, చెప్పి మీరు వార్నింగ్ ఇచ్చి తర్వాత మీ చర్య మీరు తీసుకోండి. అలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎవరు కూడా ఇబ్బంది పెట్టకండి దయచేసి. ప్రతి మానవునికి కూడా జీవించే హక్కు ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఉపాధి కోసం వెతుకుంటున్నారు. లేకపోతే ప్రభుత్వం కూడా అందరికీ ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నది. అటువంటిది ఉన్న ఉపాధిని మీరు పోడగొడుతున్నారు. కాకపోతే తప్పుంటే ఉపాధి ఇది కాదు ఇంకోటి చూపెట్టండి. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఉపాధి చూపెడుతున్నది. ఈ ఉపాధి లేకుండా ఇంకో ఉపాధి చెప్తున్నారు. కాబట్టి మా విన్నపాన్ని మన్నించి మాకు సహకరించి అందరం కలిసి ఉండాలని ఆశిస్తున్నాం. జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ, ఆర్ఎంపీ ఐక్యత, వర్ధిల్లాలి, ఆర్ఎంపీ ఐక్యత, వర్ధిల్లాలి.